ప్రీమియర్ స్టార్ట్ అయిపోయింది కదా. ఓ సారీ. అందరికి ఏంటి బంగారం, వచ్చేస్తున్నా, ఒక 5 నిమిషాలు ఈ ప్రోగ్రామ్ ముగించుకుని వచ్చేస్తా, తొందరగా వచ్చేస్తా. ఓకే. ఏంటి డిన్నర్కి ఆలుగడ్డ ఫ్రై చేయమంటావా? అలా అని చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మగాళ్ళందరికీ, మగాళ్ళని అనుకుంటున్న వాళ్ళందరికీ మగాళ్ళ దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మగాళ్ళ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ స్పెషల్ కామెడీ న్యూస్. జస్ట్ ఫర్ కామెడీ. బిసప్ కామెడీలో భాగంగా ఈరోజు మగాళ్ళ దినోత్సవాన్ని తమ తమ ఆడవాళ్ల అనుమతితో మగవాళ్ళందరూ ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు అంతర్జాతీయ మగాళ్ళ దినోత్సవం కాబట్టి ఈరోజు తాము జీవితంలో మర్చిపోలేని రోజు అని మగాళ్ళ దినోత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీ మీసంలేని పురుష పౌరుషరావు చెప్పారు. ఈరోజు ప్రతి మగవాడు స్వేచ్ఛగా సంతోషంగా ఉండాలని శ్రీ మీసంలేని పురుష పౌరుషరావు వంటింట్లో వంట చేస్తూ సెలవిచ్చారు. మగాడు లేనిదే ఈ సృష్టి లేదని, ఈ మగాడే సృష్టికి మూలాధారం, జీవాధారం అని ఆయన ఆవేశంగా చెప్పారు. ఆయన ఇదే ఆవేశాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆయన శ్రీమతి గంప గయ్యాళి గుడ్లురిమి చూసేసరికి ఆయన నోరు మూసుకుని యథాలాపంగా తన వంట పనిలో మునిగిపోయారు. మగాళ్ల దినోత్సవం సందర్భంగా నగరానికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి దావత్తు చేసుకుంటున్న 10 మంది భర్తల పైన వాళ్ళ భార్యలు హఠాత్తుగా దాడి చేయడంతో ఆ మగాళ్ళందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. ఈ హడావిడిలో కొందరికి ప్యాంట్లు లుంగీలు ఊడిపోవడంతో అటుగా వెళుతున్న పులులు సింహాలు వీళ్ళ అసలు మేటర్ని చూసి చాలా చిన్నబుచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తమ భర్తలు వదిలి వెళ్లిన దావతిని ఆయా భార్యలు సంతోషంగా పూర్తి చేశారు. జోకులేసుకుంటూ మరి ఆ దావతిని ఆ ఆడవాళ్లందరూ పూర్తి చేయడం జరిగింది. ఇలా మగాళ్ల దినోత్సవాన్ని పలు చోట్ల ఆడవాళ్లు ఘనంగా వైభవంగా సంతోషంగా జోకులేసుకుంటూ జరుపుకున్నారు. మగాళ్ల దినోత్సవం సందర్భంగా తన అనుమతి లేకుండా ఇంట్లో చికెన్ కూర వండినందుకు భర్త బలహీనరావుని ఆయన భార్య శ్రీమతి తాట తీసే హిడింబి చితగ్గొట్టి క్యారిడార్లోని తీగలపై ఆరేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా మాత్రమే తమ ఇంట్లో చికెన్లు మటన్లు వండాలని, దిక్కుమాలిన మగాళ్ల దినోత్సవం సందర్భంగా ఆకుకూరలతో ఇంట్లో సరిపెట్టాలని ఆమె ఈ సందర్భంగా భర్త బలహీనరావుకి శ్రీమతి తాట తీసే హిడింబి ఆదేశాలు జారీ చేసింది. అందుకు తీగలపై వేలాడుతున్న భర్త బలహీనరావు నీరసంగా ఊకొట్టారు. మగాళ్ళు చాలా చోట్ల ఆడవాళ్లు చేసే దురాఘాతాలకు దుశ్చర్యలకు బలైపోతున్నారని అఖిల భారత భార్యాబాధిత మగాళ్ల సంఘం అధ్యక్షుడు శ్రీ బాదల ఆవేదనరావు ఆవేశంగా అన్నారు. ఈరోజు మగాళ్ల దినోత్సవం సందర్భంగా కాట్రవెల్లి స్టేడియంలో మగాళ్ళ అందరూ కలిసి జరిపే మందు మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవేశంగా ఫుల్ బాటిల్ కొట్టి ప్రసంగించారు. ఈ సభకి హాజరైన మగవాళ్ళందరూ మగాళ్ల దినోత్సవం సందర్భంగా ఫుల్ బాటిల్ కొట్టి దావత్తు చేసుకున్నారు. ఇలా మగవాళ్ళందరూ ఫుల్లుగా మందు కొట్టారు. ఆ తర్వాత ఇంటికెళ్లిన వాళ్ళని వాళ్ళ ఆడవాళ్లు చితగ్గొట్టారు. ఈరోజు మగాళ్ల దినోత్సవం సందర్భంగా
ప్రతి మగవాడి బ్యాంక్ అకౌంట్కి 20,000 నగదును ఉచితంగా జమ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆనక ఈ పథకం నచ్చక ఆయన భార్య ససేమిరా వద్దనడంతో ఈ పథకానికి ఆమె అంగీకరించకపోవడంతో ఈ నగదు బదిలీ పథకాన్ని ముఖ్యమంత్రి రద్దు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మా ఆవిడ ఈ వార్తలు చూసి ప్రశాంతంగా ఉంటే గనక మళ్ళీ కనపడతాను, లేదంటే కొంచెం దెబ్బలు మానాక మళ్ళీ వస్తానని మనవి చేసుకుంటూ మరోసారి మీ మగాళ్ళందరికీ, సారీ నేను కూడా మగాడినే కదా, మన మగాళ్ళందరికీ అంతర్జాతీయ మగాళ్ళ దినోత్సవ శుభాకాంక్షలు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నమస్తే. మగాళ్ళ దినోత్సవం సందర్భంగా నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా 10 మందికి అందరికీ షేర్ చేయండి. మన మగాళ్ళ పరువుని నిలబెట్టండి. గట్టిగా అనద్దుండోయ్, ఆడవాళ్ళు వింటే అదో గోలైపోతుంది. మరోసారి మీరందరికీ శుభాకాంక్షలు. అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు సెల్యూట్ ఇండియా తెలుగు ఛానల్. ఈ ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే మీరందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ అందుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో కేవలం కామెడీ కోసమే తయారు చేయడం జరిగింది. మేము చేశాము ఈ కామెడీ కోసమే. సో మగాళ్ళ దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ కామెడీ న్యూస్ కేవలం నవ్వుకోవడం కోసం మాత్రమే, జస్ట్ ఫర్ ఫన్. దయచేసి మహిళా మండలందరూ ఎవరు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేయొద్దని సహృదయంతో అర్థం చేసుకుంటారని మనం చేస్తూ, కేవలం ఇది కామెడీ కోసమే అండి. హ్యాపీగా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరు ఎక్కువ కాదు, అందరూ సమానమే. 2 చక్రాలు కరెక్ట్గా ఉంటేనే సంసారం కానీ ఈ ప్రపంచం కానీ నడుస్తుందని మనం చేస్తూ, దయచేసి మరోసారి ఎవ్వరు ఏమనుకోద్దని మరి సోదరిని మనల్ని కోరుకుంటున్నాము. సో అందరూ లైక్ చేయండి, అందరూ షేర్ చేయండి. అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం, ధన్యవాదాలు, జై హింద్.